హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే నిన్న ఏం జరిగింది, సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేనేం చేశాను అనేది కూడా చూపిస్తాను. సో మనము మొన్న డిస్కస్ చేసుకున్న విధంగా రైట్, మార్కెట్ ఓపెన్ అట్ సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఆల్మోస్ట్ 180 పాయింట్స్. నేను 200 పాయింట్స్ అని చెప్పాను. 16,400లో ఓపెన్ అయింది రైట్. సో అక్కడ నుంచి స్ట్రైట్ డ్రాప్ ఇచ్చాడు. ఏదైతే ఇక్కడ లెవెల్ ఉన్నదో, సో స్టాప్ లాస్లు ఉన్నాయో వాళ్ళను కొడతాడు అని చెప్పాను ఇంతకుముందే. బట్ కొట్టేశాడు, అయిపోయింది కథం రైట్. సో నేను ఎక్స్పెక్టేషన్ చేసింది అయితే, మొన్న ఎక్స్పెక్టేషన్ చేసింది అయితే, సో ఇట్లా కొట్టుకుంటా 16,200 వస్తాడు అనుకున్నా. బట్ అలా జరగలేదు. ఎప్పుడైతే వీళ్ళు స్టాప్ లాస్ కొట్టాడో అక్కడ బయ్యర్స్ అనేది సపోర్ట్ చేశారు. అగైన్ బయ్యర్స్ సపోర్ట్ చేసి లిఫ్ట్ చేశారు పైకి. ప్రైజ్ ఈజ్ బ్యాలెన్సింగ్ అయింది. ఓకే, చాలాసేపు బ్యాలెన్స్ అయింది. కొంచెం పైకి వెళ్ళాలని ట్రై చేశారు అండ్ మార్నింగ్ ఒకసారి డౌన్ చేశారు. ఈ రెసిస్టెన్స్ ఉంది చూసారా, ఇది రెసిస్టెన్స్ మోర్ పవర్ఫుల్. అగైన్ రెండోసారి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ డౌన్ చేయడానికి ప్రయత్నించారు. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి దగ్గరకు వచ్చింది. అగైన్ మళ్ళీ అదే జోన్లోకి వచ్చి మళ్ళీ కరెక్షన్ వచ్చింది లాస్ట్లో రైట్. సో దాని అర్థం ఏంటంటే ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఆ రెసిస్టెన్స్ని క్రాస్ చేయలేక కొంచెం స్ట్రగుల్ అయ్యారు. ఓకే, నిన్నైతే జరిగిందైతే ఆల్మోస్ట్ అంతా ఓకే, కానీ బట్ ఇక్కడ నుంచి లిక్విడేషన్ అయితే అవ్వాల. ఒకవేళ లిక్విడేషన్ అవ్వింటే కదా మీకు 16,200 స్ట్రైట్ అవే వచ్చేది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మీకు స్టిల్ ఇంకా సెంటిమెంట్ అనేది నెగిటివ్ మోడ్లోనే ఉంది. సో సెంటిమెంట్ ఈజ్ స్టిల్ ఇన్ నెగిటివ్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 16,200 టువర్డ్స్ 16,000. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ లెవెల్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇఫ్ సెంటిమెంట్ ఈజ్ పాజిటివ్ దెన్ ఐ విల్ టర్న్ టువర్డ్స్ ఆల్ టైమ్ హై. ఓకే, సెంటిమెంట్ మీకు మండే కానీ ఒకవేళ పాజిటివ్ టర్న్ అయితే మాత్రం ఆల్ టైమ్ హై టచ్ చేస్తుంది అగైన్ వన్ మోర్ టైం, బికాజ్ ఆల్ టైమ్ హై అట్ G2 హై. సో యాక్చువల్గా ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవ్వాలి. ఓకే, G2 హై అనేది. సో టెంపరీ మీకు కరెక్షన్ వస్తుంది. కరెక్షన్ వచ్చి టువర్డ్స్ మళ్ళీ అగైన్ మీకు ఆల్ టైమ్ హై టచ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇట్లా ఫార్మేషన్ అయినప్పుడు రైట్. బట్ అది ఎంతవరకు కరెక్షన్ వస్తుంది, వెదర్ 200 పాయింట్స్ ఆర్ 300 పాయింట్స్ 400 పాయింట్స్ అనేది మనకు తెలియదు ఎగ్జాక్ట్గా దో. బట్ మీకు ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్స్ అయితే జరుగుతుంది. ఓకే, బట్ కరెక్షన్ రావాలి, చూద్దాం. వన్స్ 16,000 టచ్ అయినాక దెన్ అగైన్ వీ విల్ ట్రేడ్ టువర్డ్స్ 16,700 లెవెల్. ఓకే, నో నీడ్ టు వర్రీ అబౌట్ దట్. ఒకవేళ ఐ థింక్ సింగపూర్ నిఫ్టీ మీకు 155 పాయింట్స్ ప్లస్లో ఉంది. దాని మీనింగ్ ఏంటంటే మేబీ మార్కెట్ విల్ ఓపెన్ 16,600. ఇక్కడ ఓపెన్ అవ్వచ్చు. అగైన్ మీకు కరెక్షన్ ఇక్కడ కొంచెం సెల్లర్స్ వచ్చారంటే మాత్రం మళ్ళీ మీకు పుష్ చేస్తారు డౌన్కి. సో డౌన్కి పుష్ చేస్తే అగైన్ వన్ మోర్ టైం మళ్ళీ మీకు రివిజిట్ చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. లేదు దీనికి ఈ ఏదైతే ఇది ఉందో బ్లూ కలర్ జోన్, దానికి పైన కన్నా మార్కెట్ ఓపెన్ అయితే ఇట్లా వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు ఆ జోన్లోనే ఓపెన్ అయితే దెన్ మీకు కింద పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రైట్. ఇక్కడ ఎందుకంటే సెల్లర్స్ పుష్ చేస్తారు. అర్థమైందా? యా. సో అప్పుడు మీకు పాజిటివ్ సెంటిమెంట్ ఇక్కడ ఓపెన్ అయితే ఒకవేళ పాజిటివ్ సెంటిమెంట్ అవుతుంది, టర్న్ అవుతుంది సెంటిమెంట్. సో అప్పుడు మనం ఫోకస్ ఇది ఉండాలి. కానీ చూడాలి ఇనిషియల్ యాక్షన్ ఎలా ఉంది, మార్నింగే చూసుకోవాలి. అదంతా చూసుకున్నాక ఒక కన్క్లూజన్కి వస్తాం. ఆల్ రైట్, మీకు G2లో కూడా ఉంది సెంటిమెంట్ నెగిటివ్ ఉంది. యాక్చువల్గా అయితే ఇది రావాలి 16,200 అండ్ 16 టువర్డ్స్ 16,000. చూద్దాం, లెట్స్ సీ, నో ప్రాబ్లం. ప్రైస్ అయితే మీకు డౌన్ సైడే బ్యాలెన్స్ అయింది. సో బ్యాలెన్సింగ్ మోర్ ఇన్ డౌన్ సైడ్. ఈ సింగిల్ ప్రింట్కి డౌన్ సైడ్ బ్యాలెన్స్ అవ్వడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్. ఈ లెవెల్ అయితే వీకర్లో అయితే క్లియర్ అయిపోయింది. స్టాప్ లాస్లు కొట్టింది చూడండి ఎర్లీ మార్నింగ్. ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, స్ట్రైట్ అవే లిక్విడేట్ అయిపోయింది. ఓకే, అగైన్ అక్కడ బయ్యర్స్ వచ్చేసారు. నేను చెప్పింది అయితే మొన్న అదే జరుగుతుందని, బట్ ఇంకా ఎక్స్పెక్టేషన్ చేసిన డౌన్కి వెళ్తుందని, 16,200 వెళ్తుందేమో లిక్విడేషన్ అవుతుందేమో అనుకున్నా కానీ కాలేదు.
ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేశాను ఒకసారి చూపిస్తా చూడండి. సో యాజ్ యూజువల్గా మీకు విష్ చేశాను. దెన్ మీకు ప్రీ ట్రేడ్ ఏదైతే స్నాప్ షాప్ ఉంటుందో, అంటే ప్రీ మార్కెట్లో మీకు రేట్లు ఏమైతే ఉంటాయో అవి పోస్ట్ చేశాను. ఓకే, ప్రైజ్ ఈజ్ బ్యాలెన్సింగ్ బిలో సింగిల్ ప్రింట్. ఇందాక చెప్పాను కదా, బిలో సింగిల్ ప్రింట్ ప్రైస్ బ్యాలెన్స్ అవుతుంటే సో ఇట్ ఈస్ ఎ గుడ్ సినారియో టు సెల్ సైడ్, రైట్? సో 15,400 వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోమని చెప్పినాను. సారీ, 16,400 యాడ్ చేసుకోమని చెప్పాను. పి మనం ట్రై చేయొచ్చు 16,400 పుట్టు అని చెప్పాను. ఓకే, దెన్ మీకు ఇది చూడండి. సో 125లో చెప్పాను మనం ట్రై చేయొచ్చినప్పుడు 125 నడుస్తుంది ప్రైజ్, రైట్? తర్వాత 152 వెళ్ళింది, 152 కాదు కదా, 160, 165 కైండ్ ఆఫ్ లెవెల్స్ వెళ్ళింది. అంటే మీకు ఇక్కడ గమనించారో లేదు, మార్కెట్ నేను ఓపెన్ అయిన వెంటనే కొట్టలేదు. సో ఐఎమ్ టేకెన్ సమ్ టైమ్. ఎంతవరకు తీసుకున్నా? 10:30 వరకు తీసుకున్నా చూడండి. సో 10:30 వరకు మనం అబ్జర్వ్ చేయాలి మార్కెట్ని, వాడు ఏం జరుగుతుంది, సిచ్యువేషన్ ఏంది, ఎలా ఉంది. సో మనం ఓపెన్ అయితేనే, ఒకవేళ మీరు పుట్లు కొనారనుకోండి ఏమవుతుంది, సో ఏమవుతుందో చూపిస్తుంది చూడండి. ఓపెన్ అయితేనే పుట్లు కొంటే ఏమవుతుందో. సో నేనైతే ఫైనల్గా ఇది బుక్ చేసింది 9,450. ఓకే, దెన్ మీకు ఇది నా స్ట్రాటజీస్, ఆప్షన్ స్ట్రాటజీస్ ఇవి. సో పొజిషన్ ఉండే ఇన్ఫీ లూపిన్. సో లూపిన్ కొంచెం డ్యామేజ్ చేసింది నిన్న, బాగా గట్టి పడింది కదా. సో ఓకే ఫైన్. సో నేను పోజ్ చేశాను మై స్ట్రాటజీ ఆప్షన్ ఓపెన్ పొజిషన్స్ అని. సో ఎక్స్పైరీకి క్లోజ్ చేస్తాను మొత్తం అన్ని. ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని గ్రీన్కి వచ్చేస్తాయి అనుకుంటున్నా. అండ్ యా, సో భారతీ ఎయిర్టెల్ నేను ఇంతకుముందు చెప్పాను, మై టార్గెట్ ఈజ్ 618 అండ్ డౌన్. ఈ సపోర్ట్ ఉంది, బ్లూ జోన్ ఉంది చూసారా కింద డౌన్ సైడ్. సో ఇక్కడ వరకు నా టార్గెట్ అని చెప్పి ఉన్నాను. కావాలంటే మీరు ఎవరైనా కావాలంటే నా ముందు వీడియో చూడండి వెళ్ళి. సో భారతీ ఎయిర్టెల్ టార్గెట్ రీచ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 607 వచ్చింది, రైట్? భారతీ ఎయిర్టెల్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఐసిఐసిఐ బ్యాంక్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఐసిఐసిఐ బ్యాంకు 705లో సేల్ చేయమని చెప్పాను, గుర్తుందో లేదు మీకు? 705 కైండ్ ఆఫ్ లెవెల్స్లో సేల్ చేయమన్నాను. సో నిన్న మీకు 680 కూడా వచ్చింది అనుకుంటా. ఓకే, సో 680. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ డన్, నో నీడ్ టు వరీ. ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్సో టార్గెట్ రీచ్డ్ 678, 705 to 678. ఓకే, సో ఐసిఐసిఐ బ్యాంక్ టార్గెట్ రీచ్ అయింది అండ్ భారతీ ఎయిర్టెల్ టార్గెట్ రీచ్ అయిపోయింది, రైట్? సో అదే చెప్పాను. నిఫ్టీ లుక్స్ లైక్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్, టార్గెట్ ఇస్ డేలో. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనేది కనిపించింది సింగిల్ ప్రింట్ రెసిస్టెన్స్ దగ్గర ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో నేను డేలో ఎస్టిమేషన్ వేసాను, కానీ కాకపోతే మీకు టైం అయిపోయింది అప్పటికి 2:47 అయింది. నేను టైం చూసుకోలే, 3 గంటలు అవుతుంది. సో ఏం చేశాను, 57లో పుట్టిచ్చాను. సో తర్వాత మీకు నేను టైం చూసుకోలేదు, 60 వచ్చింది 57లో ఇచ్చిన పుట్టు. చూడండి, బై తీసిపోయి. ఓకే, 45 ఇస్ ద స్టాప్ లాస్, టార్గెట్ ఇస్ 100+ అని చెప్పాను. సో 60 కాదు కదా, మీకు 70 కూడా వచ్చింది. నేను ఏం చెప్పానంటే టైం అయిపోయింది, మీరు క్లోజ్ చేసుకోండి అని చెప్పాను. ప్లీజ్ ఎగ్జిట్ టుడే ఇట్ సెల్ఫ్ అని చెప్పాను. బాగా గమనించండి, ప్లీజ్ ఎగ్జిట్ టుడే ఇట్ సెల్ఫ్, టైమ్ ఈజ్ అప్, ఐఎమ్ నాట్ సీన్ టైం. ఓకే, సో ఎగ్జిట్ అయిపోయాము, వరీ లేదు. ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ మీకు 150 పాయింట్లు ప్లస్ చూపిస్తుంది, బట్ అది ఎంతవరకు మీకు సస్టైన్ అవుతుంది అనేది ఐ డోంట్ నో. బికాజ్ ఎందుకంటే మనము సింగపూర్ నిఫ్టీని 100% నమ్మలేము, రైట్? మండే 8 గంటలకి ఏ పాయింట్లో ఉంటుందో సో అక్కడ మీకు ఓపెన్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, రైట్? అది నిఫ్టీ గురించి. సో బ్యాంక్ నిఫ్టీ అంటారా, బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రైస్ కింద బ్యాలెన్స్ అయింది. అగైన్ మీకు ఈ లెవెల్ వస్తుంది అనుకున్నా, కింద 34,600 వస్తుంది అనుకున్నా, కానీ అది కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా రాలేదు. సో ప్రైస్ అనేది చాలాసేపు బ్యాలెన్స్ అవ్వడానికి ప్రయత్నించింది. సో మోర్ సైడ్ వేస్ వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ, సో అందుకు కింద పడలేదు. ఓకే, అండ్ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మోర్ వెయిటేజ్ కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది నిన్న ఎక్కువ స్టాప్ చేసింది. ఎందుకు స్టాప్ చేసింది అంటే ఓపెన్ ఈక్వల్ టు లో, ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ప్రీవియస్లీ ఇక్కడ క్లోజ్ అయింది 1510లో. సో నిన్న ఓపెనింగ్ వచ్చేసి 1480. ఓకే, సో ఆల్మోస్ట్ 30 రూపాయలు. సో 15,550 కదా. యా, ఓకే, సో మీకు అట్లా అంత 30 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే ఏమైందంటే సప్పని లేసింది అనమాట పైకి. అంటే ఓపెన్ ఈక్వల్ టు లో, ఓపెన్ అదే, లో అదే.
సో లేచింది, ప్రైస్ స్లోగా రికవర్ అయింది. ఓకే, మళ్ళీ ఎక్కడైతే ప్రీవియస్ డే క్లోజింగ్ అయిందో అక్కడికి వచ్చి నిలబడిపోయింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడకపోవడం వల్ల మీకు బ్యాంక్ నిఫ్టీ పడలా, బ్యాంక్ నిఫ్టీ పడకపోవడం వల్ల నిఫ్టీ వల్ల, సో అలా బ్యాలెన్స్ అయింది. ఓకే, అండ్ రిలయన్స్ని చాలా రోజుల నుంచి పడుకోబెట్టారు. సో రిలయన్స్ సైడ్ వేస్ మోర్ అండ్ మోర్ సైడ్ వేస్ పాసిబుల్ రిలయన్స్. సో చాలా రోజుల నుంచి మీకు సైడ్ వేస్ వెళ్తుంది, వన్ డే బ్లాస్ట్ జరుగుతుంది, ఐదర్ అప్ కానీ ఐదర్ డౌన్ కానీ. ఓకే, ఇట్లాంటి బ్లాస్ట్ జరిగడానికి అవకాశాలు ఉన్నాయి. వన్స్ రిలయన్స్ మీకు ఇలాంటి బ్లాస్ట్ జరిగినప్పుడు నిఫ్టీ అనేది మీకు 16,000 ఈజీగా టచ్ అయిపోతుంది. సో రిలయన్స్లో అయితే పాసిబిలిటీ ఉన్నాయి అట్లాంటి బ్లాస్టులు జరగడానికి. అప్ సైడ్ మోర్ ఇన్ఫర్మేషన్, డౌన్ సైడ్ మోర్ ఇన్ఫర్మేషన్, అండ్ ప్రైజ్ ఈజ్ సో మెనీ షార్ట్ టర్మ్ పీపుల్ ఆర్ దేర్. సో చూద్దాం, చాలామంది క్రౌడెడ్ పీపుల్ ఆర్ బెట్టింగ్ ఇన్ రిలయన్స్. ఎటుపక్క బ్రేక్ అవుతుంది అనేది వీ విల్ వెయిట్ ఇట్. అండ్ what happened? Yeah, Lupin is damaging a lot. So more and more shorter, weaker people are coming. Again, weaker and visible highs, weaker and visible high. Okay, AB poor high, price balancing, short-term people, again short-term people. So again drop icharu. Then nice liquidation. Okay, so AB poor high, RPOC. So more and more short-term people, inventory going short to short. Okay, it means పడతా ఉంటుంది మీకు ప్రైస్ అనేది, డ్రాప్ అవుతుంది ఉంటుంది. సో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు ప్రైస్ డ్రాప్ అవ్వడం ఆగిపోతుంది, అక్కడ నుంచి బ్యాలెన్స్ అయ్యి టువర్డ్స్ మీకు ఎన్ని పాయింట్ అయితే మీకు పడిందో అంత మొత్తం మళ్ళీ మీకు పికప్ అయిపోయి షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో లిపిన్లో ఇంకైతే షార్ట్లు కొట్టకండి. ఓకే, ఎవరైనా షార్ట్ కొట్టి ఉంటే కవర్ చేసుకోండి. నేనైతే షార్ట్ కొట్టలేదు, నాదైతే ఇంకా లాంగ్ పొజిషన్ ఉంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ మంత్ ఎండ్ కల్లా 1100 ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. లెట్స్ సీ ఇట్ వాట్ విల్ హ్యాపెన్స్ అనేది. ఓకే, వీ విల్ గివ్ టైమ్ టు లుపిన్, అండ్ టైం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. సో మీకు ఫార్మా అనేది చాలా వరెస్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ డాక్టర్ రెడ్డి చూడండి, సో అగైన్ పాపం 4,544. సో ఎక్కడి నుంచి పడిందంటే 5,400 నుంచి పడతా వస్తుంది పాపం. ఆల్మోస్ట్ 20% డౌన్ అయింది. ఓకే, సో 1 monthలో 20% ఈజ్ చాలా వరెస్ట్. చూద్దాం, కొంచెం టైం ఇద్దాం ఫార్మాకి. అండ్ వీరంతా కంపేర్ చేస్తే కొంచెం దివినే బెటర్గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో లెట్ సీ ఇట్. ఓకే, దివి కన్నా కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేస్తే మీకు మళ్ళీ 5,000 చిల్లర వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి దివిలో. అండ్ మీకు ఏషియన్ పెయింట్ నిన్న బ్లాస్ట్ కొంచెం బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ మోర్ అండ్ మోర్ షార్ట్ టర్మ్ పీపుల్ ప్రజెంటెడ్ ఇన్ ఏషియన్ పెయింట్. ఓకే, సో నిన్న మీకు ఓపెన్ చేశారు, కొంచెం మీకు లిఫ్ట్ చేశారు, అక్కడ నుంచి స్టడీగా రికవరీ ఇచ్చారు. ఓకే, సో ఏషియన్ పెయింట్ అనేది నిన్న కొంచెం బాగానే పికప్ అయింది. ఓకే, ఇట్స్ కమింగ్ టు మీకు ఎఫ్ఎంసీజీ సెక్టర్ అయితే నిన్న పర్ఫార్మెన్స్ సూపర్ అంటే సూపరు. మీకు డాబర్ చూడండి, ఆల్మోస్ట్ 591లో ఓపెన్ అయింది, రైట్, గ్యాప్ డౌన్ కదా. సో 591లో ఓపెన్ అయింది. సో అక్కడ నుంచి మీకు పెరుగుతా స్లోగా 615 హై అండ్ 608 క్లోజ్. సో మంచి పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. సో డాబర్ అయితేనేమి, బ్రిటానియా అయితేనేమి. ఓకే, బ్రిటానియా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, చూడండి ఎంత మంచిగా పెరిగిందో. సో 3,650 to 3,900. ఎఫ్ఎంసీజీ సెక్టర్ నిన్న అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో హిందుస్థాన్ యూనిలివర్ అయితేనేమి, హిందుస్థాన్ యూనిలివర్ చూడండి ఎలా పెరిగిందో. సో ఏ స్టాక్ కూడా మీకు తగ్గలేదు నిన్న అయితే ఎఫ్ఎంసీజీలో. అండ్ మీకు ఇన్ఫోసిస్ అయితే అగైన్ మీకు బ్యాలెన్స్ అయ్యింది నిన్న. ఓకే, సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్ అనేది. మీకు ఇన్ఫోసిస్ ఇంతకుముందే చెప్పాను 1,700 ఒకవేళ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, 1,700 పుట్టు కొనుక్కోవచ్చు అని. బట్ నిన్న హై 1,700 పుట్టు ఎంత పోయిందో మీరు ఒకసారి చూసుకోండి. మొన్న వచ్చేసి 5 రూపాయలు కొనమని చెప్పినాను, బట్ నిన్నటి హై ఎంత అంటే 10 రూపాయల 55 పైసలు. సో లాట్ ఎంత అంటే 600, అంటే ఆల్మోస్ట్ 3K వచ్చింటాయి. బట్ అది లిక్విడేట్ అవ్వలే ఇంకా.
ఇంకా మోర్ లిక్విడేషన్ అయ్యింటే కన్నా మీకు ఇక్కడ వరకు 1700 కన్నా దిగింటే ఆ ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా పోతుంది ఆ పుట్టు వాల్యూ. చూద్దాం. ఇన్ఫీ గురించి కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే లిక్విడేషన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అదే అండి సంగతి. ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసిన. భారతీ ఎయిర్టెల్ భారతీ ఎయిర్టెల్ టార్గెట్ రీచ్ అయిపోయింది కదా. సో 6.32 సెల్ చెప్పమన్నా. ఓకే, సో 618 టార్గెట్ చెప్పిన ఈ లెవెల్స్ 618. సో 618 కూడా బ్రేక్ అయింది, ఇంకా కొంచెం కిందికి కూడా వస్తుందని చెప్పిన, ఇది వరకు వస్తుందని చెప్పినాను ఈ లెవెల్ వరకు. ఓకే, బట్ యాడ్ వరకు పోయిందంటే ఆల్మోస్ట్ డౌన్ వరకు వెళ్ళింది 607, రైట్. సో ఇట్స్ ఏ గుడ్ మూమెంట్. ఎవరైనా సెల్ చేసుకొని అంటే ఇట్స్ ఏ గుడ్ ప్రాఫిట్. సో ఒకటి మనం ఒక డైరెక్ట్ ఒక చెప్పినాక ఏదైనా దానికి కొంచెం టైం ఇవ్వాలి, టైం ఇవ్వకపోతే ఏది జరగదు, పేషెన్సీ ఉండాలి. ఓకే, అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో అర్థమైపోయింది అనుకుంటాను. ఓకే, వీ విల్ సీ మండే ఏం జరుగుతుంది అనేది. సో మండే ఐ హ్యావ్ సమ్ వర్క్, ఓకే, మై పర్సనల్ వర్క్. సో నేనైతే మండే ఏం పెద్దగా ఫోకస్ చేయలేను, బికాజ్ నేనైతే ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిస్టమ్ ముందు అయితే ఉండను కాబట్టి. అండ్ మండే ఈవినింగ్ ఏం జరుగుతుందో ఒకసారి చూసుకుందాం. అంటే ఎట్లా మార్కెట్ బిహేవ్ చేసింది, మనం చెప్పినట్టే బిహేవ్ చేసిందా లేదా అనేది ఒక్కసారి మనం అనలైజ్ చేసుకుందాం ఈవినింగ్. విల్ మీట్ అగైన్ మండే ఈవినింగ్. ఓకే, సీ యూ, గుడ్ నైట్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.